గోదావరి జిల్లా తణుకులో భారీ మోసం జరిగింది. బంగారు బిస్కెట్ల పేరుతో ఏకంగా 25 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తామంటూ ఓ కిలేడి దంపతులు సాగించిన గోల్డ్ బిజినెస్ భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 కోట్ల రూపాయల మేర డబ్బులు అమాయక మహిళలను నమ్మించి దోచుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మోసపోయామని తెలిసి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. నిందితులపై కేసు నమోదు చేయాలంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు బాధితులు. తణుకుకు చెందిన స్నేహలత, దుర్గా ప్రసాద్ అనే దంపతులు గత కొంతకాలంగా మాయ మాటలతో మహిళలను బుట్టల్లో వేసుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే బంగారు బిస్కెట్లు అందిస్తామని నమ్మించి పలువురు మహిళల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. వీరిని నమ్మి ప్రైవేటు స్కూల్ టీచరు ఉషా రమ్య, బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న శైలజ లాంటి మహిళలు లక్షల రూపాయలు చెల్లించి మోసపోయారు. తమ నగదును తిరిగి ఇవ్వమని బాధితులు నిలదీయగా ఆ దంపతులు ముఖం చాటేయడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన ఆధారాలు లేవనే సాకుతో కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బాధితులు ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.